చూసినట్లయితే రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన గురించి గుర్తుకు చేసుకోవాల్సిన అంశాలు అనేకమైనవి ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ని ఒక తాటికి తెచ్చింది ఆయన. ఎలా అనిపిస్తుంది? ఒక 104 కానివ్వండి, ఫీజు రీంబర్స్మెంట్ కానివ్వండి, ఇంజనీరింగ్ అనేది మధ్యతరగతి వ్యక్తులకి అందుబాటులోకి వచ్చింది ఆయన వల్లే. ఎలా అనిపిస్తుంది సార్? నిజంగా రాజశేఖర రెడ్డి గారి పేరు తలుచుకోగానే ఎంతో ఆనందం వేస్తుంది. ఇవాళకి కూడా ఎవరి గుండెల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు, చిరస్మరణీయుడు మన రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఇవాళ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ మనం హైదరాబాద్లో చూసుకున్నప్పటికీ కూడా ఎన్నో చోట్ల ఘనంగా వేడుకలు జరుగుతూ ఉన్నాయి అని అంటే ఆనాడు ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు, ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలు కానివ్వండి, ఆయన తీసుకొచ్చినటువంటి కొత్త కొత్త సంస్కరణలు కానివ్వండి, ఈరోజు ఆయన తలుచుకునే విధంగా చేస్తూ ఉన్నాయి. ప్రతి ఇంట్లో భగవంతుడి ఫోటో పక్కన రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది అంటేనే ఆయన గొప్పతనం ఏంటి, ఆయన కీర్తి ప్రఖ్యాతలు ఏంటి అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మరి అటువంటి గొప్ప మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మరపురాని మహానేత రాజశేఖర రెడ్డి గారిని ఊరికే అనలేదండి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, అలాగే ఎన్నో 64 పైనే ప్రాజెక్టులు ఆయన ఏర్పాటు చేసి మరి సాగునీరు అందించి, తర్వాత ఆయన గవర్నమెంట్ మారిపోయినా సరే చచ్చినట్టు నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ కూడా ఆ ప్రాజెక్టులు కొనసాగించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి ఈరోజు ఇప్పటికీ కూడా పేద పిల్లలు చక్కగా విద్యను అభ్యసిస్తున్నారు, ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నారంటే అది ఆనాడు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఇదే అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకు ఆలోచించి మరి విద్యా దీవెన పెట్టారు, అమ్మఒడి పెట్టారు, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచే ఫ్రీగా విద్యను అభ్యసించాలి అని చెప్పేసి తండ్రి ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్లాస్ నుంచే ఆ యొక్క ఆలోచన చేసి మరి పేద విద్యార్థులకు విద్యను అందించారు. మరి ఈ విధంగా ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారి మార్కు, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మార్కే ప్రజల్లో గుండెల్లో ఉంది. అదే పరిపాలన మళ్ళీ మాకు కావాలి, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిపాలన రాజన్న రాజ్యం మాకు కావాలి అని చెప్పేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలమటిస్తూ ఉన్నారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. చూసుకున్నట్లయితే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతికి సందర్భించి అనేక విషయాల్లో ఆయన తలుచుకుంటూ ఉంటారు ఆంధ్ర ప్రజలు. అసలు ఇంజనీరింగ్ విద్య చాలా వరకు మధ్యతరగతికి అందుబాటులోకి వచ్చిందంటే ఆయన వల్ల. ఎలా ఉండబోతుంది ఆయన ఒకసారి స్మరించుకోవడం వల్ల ఎలా అనిపిస్తుంది? ఆయన ఈరోజు ప్రజల్లో లేరు అనేది మాత్రం ఎవరు ఊహించట్లేదు. ఎందుకంటే మాలో ఉన్నాడు, మా అందరి పక్కనే ఉన్నాడు అని మాత్రం ప్రతి ఒక్కళ్ళు అనుకుంటా. ఆంధ్ర రాష్ట్రమే కాదండి, ఆంధ్ర తెలంగాణ ప్రతి ఒక్క చోట కూడా ఆయన ఈరోజు 76వ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుతున్నారు. అంటే ప్రజల హృదయాల్లో ఆయన ఎంత గొప్పగా ఉన్నాడనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసు. అలాగే గుడిలో దేవుడి పటం పక్కన ఆయన ఫోటో పెట్టి పూజిస్తున్నారంటే ఎంత గొప్ప మనసు అయింది అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి ప్రజాసేవ చేసే గొప్ప ఘనత, అటువంటి హృదయం కలిగిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తండ్రికి మించిన తనయుళ్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పేరు చెప్పగానే రైతు భరోసా, రైతు రుణమాఫీలు చేశాడు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ చేశాడు, రైతులకి ఉచిత కరెంట్ ఇచ్చాడు, పంటలు పండకపోయినా రైతులకు నేను అండగా ఉన్నానని ఆయన తెలియజేశాడు. విద్యార్థులకైతే చదువు ఉంటేనే ఈరోజు బాలలు రేపటి పౌరులు అనే రీతిన ఆయన చదువుని విద్యని అందరికీ అందించారు. విద్య వైద్యం అనేది కంపల్సరీ ఉంటేనే ప్రజల్లో అభ్యున్నత స్థాయి అభివృద్ధి అనేది జరుగుతుందని ఆ రోజు ఆయన తెలియజేశారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తూ తండ్రికి తగ్గ తనయుళ్లాగా ఆయన అనేక కార్యక్రమాలు వాళ్ళ తండ్రిని చూసి నేర్చుకొని ఆయన బాటలోనే పయనిస్తూ విద్యార్థులకైతేనేమి అమ్మఒడి అనే పథకం ఇచ్చి విద్యార్థులు చదువుకోవాలి, మీకు నేనున్నాను అని తండ్రిలాగా ఆయన కూడా ఒక వాగ్దానం అనేది ఇచ్చి తప్పకుండా ప్రజలకు నేను తోడుగా ఉంటాను అని చెప్పేసి ఆయన పరిపాలన కొనసాగించారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అమ్మఒడి అనే పథకం తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి పంగనామాలు పెడతా ఉన్నారు. ఎందుకనంటే మనం 80,000 మంది ఉన్నారనుకోండి, 80,000 మందికి కూడా ఇంటికి ఒకరు చొప్పున అమ్మఒడి తప్పకుండా ఎంతైతే ఇస్తానో అంతా ఇచ్చారు. ఈయన 80,000లో కనీసం ఒక 1000 మందికో లేకపోతే 2,000 మందికో ఇచ్చేసి ఇంటిళ్ళ పాది ఇచ్చేసానని చెప్తున్నారు. అది కూడా ఎలా ఇస్తున్నారు? 15,000 ఇస్తా అన్నారు, 13,000 ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కరికైతే 10,000 పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఆయన ప్రతి ఒక్కళ్ళకి కూడా సమానంగా అందేలా చేశారు. కానీ ఈయన ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో ఇస్తున్నారు. అంటే మిగతా డబ్బులు ఎటుపోతున్నాయి, ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? అంటే మీరు అభివృద్ధి సృష్టిస్తామన్నారు, సంపద సృష్టి ఇదేనా?
అంటే మీ జేబుల్లోకి వేసుకోవడానికి మీరు సంపద సృష్టించుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమైన కేసులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అక్రమైన కేసులు పెడతా ఉన్నారు. ఈ రోజున మీరు పెట్టే అక్రమైన కేసులకు ఎవడో భయపడ్డం. ఇంకా ముఖ్యంగా మాట్లాడంటే మహిళల గురించి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు, మీరు మహిళల గురించి పట్టించుకున్నది ఏమీ లేదు, చేసింది ఏమీ లేదు. అసలు ఆ పదవిలో ఎందుకు కూర్చున్నారో కూడా కనీసం మీకైనా అర్థమవుతుందో లేదో తెలియదు. ఈ కూటమి నాయకులు బురదలో పంది బతుకుతుంది, మేము బతుకుతున్నాం అనే రీతిలో బతుకుతున్నారే తప్ప ఉన్న అధికారులు కనీసం ఏ ఒక్క మినిస్టర్ అయినా సరే ఎవరికైనా తెలుసా? ఒక వంగలపూడి అనిత గారు, పవన్ కళ్యాణ్, ఆ లోకేష్, వీళ్ళ ముగ్గురు తప్ప ఏ మినిస్టర్ అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఎవరికైనా తెలుసా? అసలు ఎవరికి తెలియదు. అంటే నడుస్తుంది వీళ్ళ ముగ్గురే. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఈ రోజు అధికారంలో మీరు ఉండొచ్చు, ఎల్లకాలం మీరే ఉండరు. అది మాత్రం గమనించుకొని పరిపాలన కొనసాగించాలి. అండి సార్, చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారి జయంతి గారికి సందర్భించి అనేకమైన అంశాలు ఆయన గురించి జనాలు అనుకుంటూ ఉంటారు. ఈ ఇంజనీరింగ్ విద్య గురించి చూసుకున్నట్లయితే పర్టికులర్గా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది ఆయన రావడంతోనే ఎలా అనిపిస్తుంది? 104 కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్లు కానివ్వండి, ఈ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఎలా అనిపిస్తుంది? ఆయన మహానేత అండి. ఆయన్ని తలుచుకొని కుటుంబం ఉండదు. ఎందుకంటే ఏ విషయంలో చూసినా సరే ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఒక ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఇంజనీరింగ్ ఈ గడిచిన 15 సంవత్సరాల్లో ఇంతమంది ఇంజనీర్లు బయటకు వచ్చారంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమేనండి. అదేవిధంగా 108, 104 సర్వీసులు కూడా ఆయన పుణ్యమే సార్. ఎంతోమంది ఆరోగ్యశ్రీ కింద కొన్ని లక్షల మంది ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు పాపం వాళ్ళ పరిస్థితి బాగోలేని ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని కోట్ల మందికి ఆపరేషన్లు జరిగినాయండి ఆయన పేరు చెప్పుకొని. చాలా కుటుంబాలు లబ్ధి పొందని ఆయన జనాల హృదయంలో ఎప్పుడూ నిలిచిపోయే నేత అండి. ఉన్నారండి. చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారి జయంతికి సందర్భించి ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అంశాలు అనేకమైనవి ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, ఒక పక్క చూసుకున్నట్లయితే 108, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఈ ఇంజనీరింగ్ విద్య అందరికీ అందుబాటులోకి వచ్చిందంటే ఆయన పుణ్యమే. ఎన్నో చిరస్మరణమైన అంశాలు ఉన్నాయి తలుచుకోవడానికి. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుందంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంతా మంచిగా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ మోసం చేస్తుంది మాటలతో. పేద ప్రజలందరినీ మోసం చేస్తుంది. ఒక్కటే మాట నిలబెట్టుకోవట్లేదు. ఏదో 1-2 పథకాలు ఆరాకొరా ఇచ్చేసి అయిపోయింది. సూపర్ 6 అయిపోయింది. 4 మంది ఎవరన్నా మాట్లాడితే అది ఇదని చెప్పేసి కూటమి ప్రభుత్వం బెదిరించే ప్రయత్నాలు చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మించిన వాళ్ళు ఎవరు ఉండరు. కానీ అతను చేసినట్టు ఎవరు చేయరు. నెక్స్ట్ వచ్చేది మాత్రం కంపల్సరీగా వైఎస్ఆర్ ప్రభుత్వమే. మహానేత రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన గురించి తలుచుకున్నప్పుడల్లా అనేక అంశాలు గుర్తొస్తూ ఉంటాయి. ఒక ఇంజనీరింగ్ విద్య కానివ్వండి, 108 కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, అనేక అంశాలు ఉన్నాయి. పేదవాళ్ళకి అత్యంత చెరువులో ఉన్నారు. ఒక శకాన్ని ఆయన సృష్టించారు. ఎలా అనిపిస్తుంది ఇవన్నీ? రాజశేఖర గారి గొప్ప నేత అండి. నిరుపేదల కుటుంబాలని బతికించే నేత ఎవరనంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఎందుకంటే చాలామంది ఆయన ముందు చేశారు, కానీ కొన్ని ఉంటాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు చేసినంత విధిగా ఎవరు చేయలేరు కదా. ఎందుకంటే ఆయన ఆశయాలు, ఆయన అడుగులు కానీ, ఎందుకంటే కింద స్థాయి నుంచి పేద ప్రజల మధ్యన బతికి వాళ్ళ అవసరాలు ఏంటి, అసలు వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఎన్ని చేరువుగా ఆయన చేసిన పాదయాత్రలోనే అనేక ప్రజల ఇబ్బందులు తెలుసుకొని ప్రతి ఒక్కటి కూడా సొంతంగా ఆయన ఆ రోజుల్లో రాసుకుని ఉంటాడు. ప్రజలకు ఏం కావాలి, ఏంటి పరిస్థితి అని చెప్పి మొట్టమొదటిగా ప్రాణం కాపాడాలి అంటే ఎలాగా అని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, పేద ప్రజవాడు గవర్నమెంట్ హాస్పిటల్ మన ప్రభుత్వం ఉన్నా సరే మన సకాలైన వైద్యం అందించలేము. కాబట్టి వీళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా సరే మన ప్రభుత్వం తర్వాత మనం సాయం చేయాలని చెప్పి ఆయన ఆరోగ్యశ్రీ తేవడం జరిగినది. ఆ ఆరోగ్యం తర్వాత కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి. ఆ కుటుంబాల్లో నేను ఒకరిని తప్ప 2014లో నా బిడ్డకి లివర్ దగ్గర ప్రాబ్లం వస్తే ఆ రోజు ఎన్నో హాస్పిటల్ ఇస్తే మణిపాల్ హాస్పిటల్కి వెళ్తే 5 లక్షల రూపాయలు నన్ను అడిగారు బాబు అంటే. నాకు ఎవరో తోచగా నా చుట్టుపక్కల ఉన్న కొంతమంది పెద్దలు తీసుకెళ్ళి ఆ రోజు ఉన్నవంటి కాంగ్రెస్ పార్టీలో పార్థసారథి గారు తెలిసి అయితే వారి దగ్గరికి తీసుకెళ్ళి నా బాబుకి ఏవైతే ఇబ్బందులు ఉన్నానో అన్నీ గిందరు అన్నీ తిరిగి వచ్చిన తర్వాత ఈ ఆరోగ్యశ్రీకి ఎలిజిబుల్ చేయడానికి సహకరించిన పెద్దలందరికీ కూడా ఆ రోజు మణిపాల్ హాస్పిటల్లో నేను నా బాబుకి వైద్యం చేయించుకున్నాను. ఈరోజు నేను బ్రహ్మాండంగా నా బాబుతో హ్యాపీగా ఉండగలుగుతున్నాను. అది ఎవరికైనా చెల్లిద్దంటే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెల్లిద్ది ఆ ఘనత. అండి నమస్తే. చూసుకున్నట్లయితే ఇవాళ రాజశేఖర రెడ్డి గారి జయంతి చూసుకుంటే అనేక అంశాలు ఉన్నాయి ఆయన గురించి స్మరించుకోవడానికి. ఒక ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, ఒక
ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఒక 108 కానివ్వండి, ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. దీని గురించి ఏమంటారు? ఖచ్చితంగా రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు. కానీ తనకంటూ ఒక గుర్తింపుని, తనకంటూ ఒక మార్కుని ఎవరు దేశంలోనే ఎక్కడ ప్రవేశపెట్టినటువంటి కొన్ని సంక్షేమ పథకాలని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెందింది. ఆ ఘనత కూడా మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెందడం అనేది నిజంగా మనందరం గర్వకారణం. ఖచ్చితంగా ఆ రోజు మీరు చెప్పినట్టుగా ఏదైతే 108 కానివ్వనండి, రైతులకి ఉచిత విద్యుత్ కానివ్వనండి, లేకపోతే ఆరోగ్యశ్రీ కానివ్వనండి, ఫీజు రియంబర్స్మెంట్ అనేక సంక్షేమ పథకాలని దేశ చరిత్రలోనే ఎక్కడ ఎప్పుడు కనీవిరిగిన రీతిలో రాజశేఖర రెడ్డి గారు అమలుపరిచారు. వాటన్నిటిని తర్వాత వచ్చినటువంటి మన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కొన్ని నిర్వీర్యం చేసుకుంటూ వస్తే ఆ తర్వాత 2019లో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తండ్రి మించిన తనయుడిగా అంతకన్నా మంచి పథకాలని అమ్మఒడి కానివ్వండి, గోరుముద్ద కానివ్వనండి, ఇట్లా వాలంటీర్ వ్యవస్థను కానివ్వండి, గ్రామ సచివాలయం కానివ్వండి, ఇటువంటి ఎన్నో వ్యవస్థలని తీసుకొచ్చి తండ్రి మించిన తనయుడిగా నిరూపించుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టారో ఆ సూపర్ 6, సూపర్ 7లని, అవి కాకుండా దరిదాపుగా 143 పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు నెరవేర్చినటువంటి అసమర్థ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో ఉన్న అసమర్థ నాయకులు ఎవరు ఉన్నారంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండ్ నారా లోకేష్ మాత్రమే నేను తెలియజేస్తాను. చిత్తూరు జిల్లా పర్యటన ఏదైతే ఉందో దీని గురించి కూడా అనేక ఆంక్షలు ఉన్నాయి సార్. ఏమంటారు దీని గురించి? 39 మంది హెలీప్యాడ్ దగ్గరికి రావాలి, 500లకు మించి రాకూడదు అంటున్నారు. గతంలో జరిగిన అంశాలన్నీ మేము మైండ్లో పెట్టిన పర్మిషన్స్ అంటున్నారు. దేని సార్ రైతులు పరామర్శించడానికి ఆంక్షలు దేనికంటే? అదేనండి, కూటమి ప్రభుత్వం ఏదైతే దొంగ హామీలు ఇచ్చి సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన సంవత్సరం కాలం అయిన తర్వాత కూడా వాళ్ళు ఎటువంటి సంక్షేమ పథకాన్ని నెరవేర్చలేక ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత. నాకు తెలిసినంత వరకు కూడా నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం గడిచిన ఒక సంవత్సరం కాలంలో ఒక 164 సీట్లు అంటే దరిదాపుగా 95 పైన, అసలు 99-98% సీట్లు గెలుచుకున్న ఈ పార్టీ సంవత్సర కాలంలో ఇంత వ్యతిరేకత ఉన్నది ఈ ఒక్క పార్టీ. ఇటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కూటమి ప్రభుత్వ హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలి. నెరవేర్చకపోతే ప్రజల పక్షాన నుండి మేము 11 సీట్లు ఇచ్చారా 10 సీట్లు ఇచ్చారో మేము చూడము, సీట్లు ముఖ్యం కాదు, మాకు ప్రజలే ముఖ్యమని చెప్పి ప్రజల కోసం పోరాటం కోసం వస్తుంటే అశేష జనానీకం ప్రజలు అందరూ కూడా కూడగట్టుకొని ఆయన వెంట ఒక ప్రపంచంలాగా నడుస్తుంటే కూటమి ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాళ్ళకి నిద్ర పట్టని కాలరాత్రులు ఎన్నో చూస్తూ ఉన్నారు కాబట్టి వారు ఇటువంటి ఆంక్షలు పెడుతున్నారు. అరచేతిని మనం సూర్యుడిని అరచేపెట్టి ఆపలేము, అలాగే సముద్ర కెరటాలను కూడా ఎవరు ఆపలేరు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటనలు కానివ్వండి, వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని పెట్టినా కూడా ఆయన పర్యటనలు కానివ్వండి, జనాలు కానివ్వండి వచ్చేది ఖచ్చితంగా తీరుతుంది. కూటమి ప్రభుత్వం పతనానికి ఇటువంటి ఆంక్షలన్నీ కారణమని నేను అనుకున్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.